మీ నోటీస్కి వచ్చిందో లేదో, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు ఓ కార్యక్రమంలో సర్పంచ్ని డయాస్ మీదకి పిలిచి ఆయన ఎస్సీ అని తెలిసిన తర్వాత వదిలే అక్కడే కాళ్ళ దగ్గర నిలబడు అని నించోబెట్టడం చూసా. ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది, చాలా కోపం వచ్చింది, చాలా ఆవేదన కలిగింది. ఎందుకు వచ్చినాయి అంటే, దళితుడైతే డయాస్ ఎక్కడానికి పనికిరారా? దళితుడైతే గుళ్ళో ప్రోగ్రామ్కి రావాల్సిన అవసరం లేదా? దళితుడు అని చెప్పగానే ఎమ్మెల్యే ఎట్లా ఆగిపోతాడు పైకి పిలవకుండా? సర్పంచ్కి కులంతో గుళ్ళోకి డయాస్ల మీదకి అలౌ చేయడానికి ఏమైనా రాజ్యాంగం కొత్తగా ఉందా? సనాతన ధర్మం చెప్పిందా డయాస్ల మీదకి దళితులను పిలవద్దని? భారతీయ జనతా పార్టీ రూలా, రాజ్యాంగం కాదా? అదే దట్ ఈస్ వాట్ మీ క్రేవింగ్ నాకు అర్థమైంది. మీ క్రేవింగ్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్స్ మీ దృష్టికి వచ్చింది కాబట్టి మీరు దీన్ని ఖండించారు. సార్, మీ దృష్టికి రానివి కొన్ని వేల ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి రాష్ట్రంలో. కొన్ని వేల ఇన్సిడెంట్స్. ఇప్పుడు తెనాలిలో ఆ విధంగా 3 యువకుల్ని అరికాళ్ళ మీద కొట్టినటువంటి సిఐ మీద యాక్షన్ ఉందా సార్ ఈ రోజు వరకు? జీరో. హీరోలు వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో. హోంమంత్రి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఏంటి కదా? సుధాకర్ను పెడరెక్కల వెరగదీసి కట్టినటువంటి వాళ్ళకి వీళ్ళ తెనాలిలో కొట్టినట్టు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు నిందితుల, దోషుల, డాక్టర్ల, లాయర్ల నేను మాట్లాడట్లా. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు మనుషులు ఫస్ట్. ఎందుకు హ్యూమన్ బీయింగ్స్ అంటే, ఏ మనిషిని రోడ్డు మీద శిక్షించే రాజ్యాంగం మనకు లేదు. వాళ్ళు ఈవెన్ కన్విక్షన్ పడితే వాళ్ళని జైలుకి తీసుకెళ్లాలి తప్ప కొట్టే హక్కు మీకు లేదు, పోలీసులకి లేదు. సో ఇప్పుడు సుధాకర్ను కొట్టిన పోలీసులకి వీళ్ళకి ఏంటి తేడా? మరి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయమని అనిత ఎందుకు పిటిషన్ వేసింది హైకోర్టులో? సుధాకర్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేయమని ఎందుకు వేసింది? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు పడింది? ఆ పోలీసులు ఎందుకు సస్పెండ్ చేశారు గత ప్రభుత్వం? మరి ఇప్పుడున్నటువంటి పోలీసులకు కితాబ్ ఎలా ఇస్తున్నావు నువ్వు? అంటే ఈ కొట్టించిన ప్రతి ఇన్సిడెంట్స్ కొన్ని వందల వేల ఇన్సిడెంట్ మన దృష్టికి రావటంలా. అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటో రెండో సమాజంలోకి వచ్చినప్పుడు మనం దాని మీద చర్చ చేస్తున్నాం. దీని గురించి మీరు బాధపడటాన్ని నేను హర్షిస్తున్నా. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పుడు పిఠాపురంలో ఒక దళిత సమాజం మొత్తాన్ని వెలేసి మీరు ఇక్కడ రావద్దని అన్నారు. ఈ 2 రోజుల తర్వాత ఎవరైతే ఏ గ్రామాన్ని అయితే వెలేసామో అంటున్నారో ఆ గ్రామం వాళ్ళు వీళ్ళతో రాజీ పడిపోయి మా గ్రామానికి ఎవరు రావద్దు, మేమంతా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ అని చెప్పారు. అవును. నా ఫూల్స్ ఎవరయ్యారు అంటే మాట్లాడిన వాళ్ళు ఫూల్స్ అయ్యారు. ఇప్పుడు ఈ రోజు దళితులు కాబట్టి ఆయన రావద్దు అని ఎవరినైతే రావద్దు అన్నాడు ఆయన హ్యాపీయే. ఎందుకంటే రేపొద్దున ఆ ఎమ్మెల్యే గారు ఈయన పిలిచి సారీ చెప్పడం, రేపొద్దున ఇంకేదో పదవి ఇచ్చేస్తారు, కానీ ఆయన హ్యాపీగానే ఉంటారు. ఈ సమాజంలో ఈ మార్పు అనేది, ఎందుకంటే నేను ఈ సమాజాన్ని చాలా లోతుగా చూసినటువంటి వ్యక్తిగా నా లోపల నుంచి వ్యక్తపరుస్తున్న బాధ సార్. చాలా చూసుంటారు ఇటువంటి ఇన్సిడెంట్స్. అవును, కొన్ని వేల ఇన్సిడెంట్లు. ఏ బాధితుల కోసమైతే మనం పోరాడతామో కాంశీరామ్ గారు చెప్పినట్టు ఆ బాధితులే మనకు శత్రువులు అవుతారు. సో ఇప్పుడు మనం ఇలాంటి అంశాలు జరగకూడదని కోరుకున్నాం. కానీ జరిగిన సందర్భంలో మనం ఇలాంటివి ఇంకా జరుగుతాయన్నా ఈ సమాజానికి సిగ్గు వస్తుందేమని నేను ఆలోచన చేస్తాను. చైతన్యం వస్తుందేమో, పెద్ద చర్చ జరిగితే ఇంకా రావాలి, చైతన్యం రావాలి, ఇంకా సిగ్గు రావాలి ఈ సమాజానికి, ఈ కమ్యూనిటీలకి ఇంకా రావాలి. ఇలా వచ్చిన రోజునే ఇట్లాంటి దుర్మార్గులకు ఓట్లు వేయకుండా, ఇలాంటి దుర్మార్గులకు ఓట్లేసి వాళ్ళ కింద చెప్పులు మోసుకుంటూ కూర్చోకుండా మనకంటూ ఒక స్వతంత్రత వస్తుందని ఆలోచన చేస్తారు. రాజకీయంగా ఆలోచన చేస్తారు. ఇప్పుడు నేను బీజేపీలో ఉన్న వాళ్ళని తప్పుపట్టడంలా, లేకపోతే ఇంకొకరిని తప్పట్టం లేదు. బీజేపీలో ఉన్న ప్రెసిడెంట్నో లేకపోతే తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేనో వాళ్ళకి ఇష్టపడి వాళ్ళు ఆ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని ప్రశ్నించడానికి మనం ఎవరు సార్? మనం అయ్యో పాపం ఇలా జరుగుతుంది కమ్యూనిటీ అని ఎక్స్ప్రెస్ చేయటం వరకు మాత్రమే నా బాధ్యత. బహుశా మిగతా వాళ్ళు దీన్ని ఖండిస్తారా? వాట్సాప్ గ్రూపులో ఎలా తయారైందంటే, వాట్సాప్ గ్రూపులో షేర్ చేసుకొని వాట్సాప్ గ్రూపులో తిట్టుకోవటానికి వరకే పరిమితం అయిపోయింది. తర్వాత మళ్ళీ బయట చేతులు దులిపేసుకుని అయిపోయింది అనుకుంటున్నాం. అంతే. ఇంకా అమ్మయ్యా 4 మెసేజ్లు పెట్టేసాం, హ్యాపీ, ఇంకా వెళ్ళిపోయి అన్నం తినేసి పడుకుందాం, ఇంకంతే. మళ్ళీ రేపొద్దున అంబేద్కర్ జయంతి అప్పుడు అంబేద్కర్కి అందరు పోటీ పడి దండలేదు, మళ్ళీ అంబేద్కర్ వర్ధంతికి పోటీ పడి విగ్రహాలు పెడతాం. దట్స్ ఆల్. అంబేద్కర్ రాజ్యాంగం మాత్రం అమలు చేయం.
అంబేద్కర్ రాజ్యాంగంలో మన హక్కుల గురించి ఫైట్ చేద్దామా సంఘటితంగా? నో, ఫైట్ చేసే అవకాశం లేదు. ఇలాంటివి వచ్చినప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు రఘురామ కృష్ణరాజు ఉన్నాడు. రఘురామ కృష్ణరాజు ఆయన విగ్రహాలను మొత్తాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని దగ్గరుండి లేపేపిచ్చేశారు. ఏ సమాజం స్పందించింది? ఏ సమాజం మాట్లాడింది? రఘురామకృష్ణరాజు గారికి ఇప్పుడు మీరు అడగండి, మీకు ఇంటర్వ్యూ ఇస్తాడేమో నాకు తెలియదు. ఆయనకి పదవి రాలేదు కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఇచ్చినారు, అద్భుతంగా ఇంటర్వ్యూ చేసినారు. మీరు ఇప్పుడు అడగండి, ఎందుకులేండి అంటారు. అంటే సమాజం ఎలా తయారైంది అంటే అవసరం కోసం, ఆపర్చునిటీ కోసం సమాజం ఇంకొక సమాజాన్ని వాడుకోవటానికి అలవాటు పడిన ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తూ నిమిత్త మాత్రలుగా ఉండి బాధపడటం తప్ప ఇలాంటి సమస్యలకు పరిష్కారం వెతకటం కరెక్ట్ అని నేనైతే అనుకుంటాను. కాదు, మీలాంటి వాళ్ళు ఆ నిస్సహాయత వ్యక్తం చేయొద్దు దయచేసి. మీలాంటి వాళ్ళు ఫైట్ చేయాలి. నేను చంద్రశేఖర్ కూడా అధికారులు కంప్లైంట్ చేసినట్టుగా విన్నా, ఇందాక ఏదో చూసా. ఆ సర్పంచ్ చంద్రశేఖర్ కూడా అధికారులు కంప్లైంట్ చేసినట్టు విన్నా. సో మంచిదే, ఖచ్చితంగా ఆయన అలాంటి వాళ్ళ వెనుకుంటాం. అటువంటి వాళ్ళందరికీ మీరు కేర్ ఆఫ్ అవ్వాలి, ఫైట్ చేయాలి. అటువంటి వాళ్ళందరికీ భరోసా ఇవ్వాలి. థ్యాంక్ యూ.